నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువుకు వెళ్లే దారిని కొంతమంది కబ్జా చేస్తున్నారని గ్రామానికి చెందిన రైతులు మంథని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతులు మీడియాతో మాట్లాడుతూ కబ్జా విషయంపై కలెక్టర్, తహసీల్దార్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. దారి కబ్జా చేయడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఐ వెంకటకృష్ణ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. పెద్ద చెరువు కట్టను కబ్జా చేయడం జరిగింది. అట్లనే ఒక 70, 80, 100 సంవత్సరాలు నాకు గుర్తు తెలియని వయసు నుంచి కూడా ఆ దారులు ఎటు అటు ఉన్నాయి. ఈ కట్టను కబ్జా చేస్తూ దారులను కూడా కబ్జా చేసి రైతులను 200 ఎకరాల రాక ఇప్పుడు బీడే ఉంది. పొలాలు వారించుకొని తొక్కే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు దారులను తీయడం లేదు. మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం. తర్వాత ఆర్ఐ మేడం వచ్చింది, పోలీసు వాళ్ళని పెట్టి చేపిస్తానన్నది. మేమే ఇవాళ జేసీబీ తీసుకుని పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఈ దారిని తర్వాత చేసుకున్నారు. మరి సర్వే చేసుకొని ఆ భూ కబ్జాదారులను, ఆ దారులను కబ్జా చేసిన వాళ్ళను మేము శిక్షిస్తామని అయితే వాళ్ళు అనలేదు. 200 మందిని పక్కకు దొబ్బి మీరు ఆ దారులను తర్వాత చేసుకున్నారని వాళ్ళే దాటేసుకొని రావడం జరిగింది. మా దారులను మాకు దయచేసి ఇప్పించుడు అనేది కావాలి. కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఆర్ఐ మేడం రావడం జరిగింది. మీ దారులను మీరు దొబ్బుకోరి, మీ దారులు స్వామి దారి డిస్టర్బ్ చేయొద్దు, శంకర్ దారి డిస్టర్బ్ చేయొద్దు. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు నడుస్తున్న దారులను ఎట్లా కబ్జా చేసారంటే కూడా రెస్పాండ్ కాలేదు. మేము ఈ రోజు పోయి దారులను దొబ్బుకుందాం అనిపోతే మళ్ళీ మొదటికే వచ్చింది మా చరిత్ర అంతా. మాకు దారులు లేక ఇప్పుడు పొలాలు బీడుతోటి ఉన్నాయి. ఈ రోజు వరకు 200-250 ఎకరాలు రాక ఇప్పటికీ సాలు పెట్టలే, విత్తనాలు పోసుకో రాకుండా అయిపోయినాయి, దారులు లేకుండా అయిపోయినాయి. ఆ దారులను దయచేసి బిట్టువెల్లి పెద్ద చెరువు కట్టను కాపాడాలని ప్రభుత్వాన్ని పదే రైతులు మేము కోరుతున్నాం.